సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 25 అక్టోబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది నన్ను పేపర్ అనాలిసిస్ ఏమన్నా పెట్టలేదని అడుగుతారు. సో నేను నిన్న పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎందుకంటే నిన్నంతా కూడా ఎలా ఇస్తారు, అందరు ఎక్కువగా విషెస్ చేయడము ఇవే ఉన్నాయి ఎక్కువగా. అది పక్కన పెడితే ఈరోజు చేయకపోవడానికి గల రీజన్ ఏంటంటే, నిన్న అందరికీ సెలవు ఇస్తారు. ఎవరైతే ఈ పేపర్లో పనిచేస్తుంటారో లైక్ విలేకర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, వీళ్ళందరికీ సెలవు ఇస్తారు. నిన్న సెలవు ఇవ్వడం వల్ల నిన్న ఎలాంటి న్యూస్ ఉండదు. దాన్ని మళ్ళీ ఈరోజు ఆఫీసెస్ ఓపెన్ చేసి ఈరోజు సాయంత్రం నుండి పని స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనకి పేపర్ అనేది రేపు వస్తుంది. సో రేపు ఎల్లుండి నేను క్యాంప్ వెళ్తున్నాను అనమాట. సో ఆ 2 రోజులు పెట్టడం అవ్వదు. మళ్ళీ నేను మేబీ 13th కానీ అంటే 30వ తారీఖు నుండి మేబీ నేను పేపర్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను. సో ఒకవేళ నేను క్యాంప్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వీలైతే డెఫినెట్గా అక్కడ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే మట్టుగా నేను మళ్ళీ 30వ తారీఖు నుంచి ఖచ్చితంగా పెడతాను. ఓకేనా? సో అది నా ఓన్ డిలే అయితే ఇందులో ఏం లేదు. సో నాకు జరిగింది అలా, అందుకనే నేను పెట్టలేదు. సరే, ఎనీవే అది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్గా చూసుకుంటే, కిసాన్ సూర్యోదయ్ యోజనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. ఓకేనా? చూడండి, కిసాన్ సూర్యోదయ్ యోజన ఇది ఒక వ్యవసాయానికి సంబంధించి, అది కూడా రైతులకి నీటిపారుదల అవసరాల కోసం ఉదయం 5 నుండి సాయంత్రం 9 గంటల వరకు, అంటే 16 గంటల పాటు సో విద్యుత్ సరఫరా అందించాలనేది లక్ష్య ఉద్దేశం గుజరాత్లో. అండ్ ప్రసార వ్యవస్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది. 2023 నాటికి పథకం కింద మౌలిక సదుపాయాలు అనేది కేటాయించడం జరుగుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చే సెకండ్ వన్, గ్లోబల్ మొబైల్ ఇంటర్నెట్ వేగం పరంగా ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 131 అండి. చూడండి, ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ర్యాంకింగ్స్లో 138 దేశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో మన దేశం 131వ స్థానంలో ఉంది. అంటే చాలా దిగువన ఉంది. ఓకేనా? అంటే వెనక నుండి టాప్ 10లో ఉందని దీని అర్థం, అంతేగా? సో అది అంటే 131వ స్థానంలో ఉంది. ఒక దేశం యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క వేగము, అంతేకాకుండా వాటి యొక్క పనితీరుని పరీక్షించడం వెనక అమెరికాకు చెందిన ఓక్లా సంస్థ ఈ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అంటే 2019లో భారతదేశం 121 ర్యాంకు ఉంది. అండ్ ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ సెప్టెంబర్ 2020 నాటికి ఈ డేటాని తీసుకున్నారు. సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం 121 Mbps, దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఇంకొంచెం ఇంక్లూడ్ చేయని విషయం ఏంటంటే, పాకిస్తాన్ కంటే మనం దిగువన ఉన్నాం అనమాట ఈ ఇంటర్నెట్ స్పీడ్లో అండ్ దాని వాడకంలో కూడా. మనము అంటే మనకి ఎంత దారుణం అంటే, మనం ఏం పెద్ద తోపులం కాదని నాకు అర్థమైంది. అంటే ఇంటర్నెట్ వాడకంలో ఏదో చాలామంది మీరు మొబైల్లోనే వాడుతున్నారు, మొబైల్లోనే ఉంటున్నారు, మొబైల్లోనే మునిగిపోతున్నారు, ఎంతసేపు ఇంటర్నెట్ అంటున్నారు కదా చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకుంటే మనమే ఎక్కువేం కాదని ఏమో అని అర్థం. అది అంటే మనకి ఆ స్పీడ్ని కానీ ఆ వాడకంలో కానీ మనం అంత హైలైట్లో లేమని. నెక్స్ట్ థర్డ్ వన్, కార్డియాలజీకి భారతదేశపు అతిపెద్ద ఆసుపత్రి అయిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే నగరంలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ అండి. ఇంకా అహ్మదాబాద్ అంటే గుజరాత్. సో అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్లో యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ని ప్రారంభించారు. సో కార్డియాలజీ అనేది గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి తెలియజేసే ఒక శాస్త్రం అనమాట. అది సో హార్ట్కి సంబంధించిన ఒక హాస్పిటల్ని అహ్మదాబాద్లో ప్రారంభించారు. ఇండియాలోనే అతిపెద్ద హాస్పిటల్ అంటే గుండెకి సంబంధించింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద ఫైనాన్సింగ్కు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో సహకరించినందుకు పాకిస్తాన్ ప్రస్తుతం AFATN జాబితాలో ఉంది. అంటే గ్రే అండి, గ్రే కలర్లో ఉంది. సో గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫిబ్రవరి 2021 వరకు పాకిస్తాన్ తన గ్రే కలర్లో వాళ్ళ యొక్క జాబితాలో ఉంటుందని. గ్రే కలర్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే ఉగ్రవాద చర్యల్లో ఉగ్రవాదులకు సహాయకారాలు అందిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. అది నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ రోప్వే ప్రాజెక్ట్ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. ఓకేనా? ఇప్పటివరకు మనం గుజరాత్ గురించి 3 తెలుసుకున్నాం. ఓకేనా? సో అది నెక్స్ట్ వచ్చేసి జూనాగఢ్లోని గిర్నార్ వద్ద ప్రపంచంలో అతి పొడవైన ఆలయ రోప్వే ప్రాజెక్టు. జూనాగఢ్లోని గిర్నార్ హిల్ రోప్వే 130 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. సో ఇంతకుముందు ఒకసారి మీకు ఇది డిస్కస్ చేస్తాను. గ్రే కలర్ గురించి చెప్పాం కదా పాకిస్తాను.
సో ఎప్పుడు కూడా ఎందుకు పాకిస్తాన్ మనం ఎక్కడ చూసినా సరే చాలా దారుణంగా ఉంటుంది డెవలప్మెంట్లో నాకు తెలిసినంతవరకు. ఎందుకు ఉంటుందంటే ఈ గ్రే లిస్టే కారణం. గ్రే లిస్ట్కి వాళ్ళ డెవలప్మెంట్కి రీజన్ ఏంటి అంటే, సో ఏవైనా కంపెనీస్ కావచ్చు లేదా ఏవైనా సంస్థలు కావచ్చు, అంటే లైక్ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మనం ఒక దేశంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఆ పెట్టుబడిని తిరిగి మళ్ళీ మనకు చెల్లించగలరా లేదా, దానికి తగ్గట్టుగా లాభం వస్తుందా లేదా ఆ దేశం నుండి, అవన్నీ చూసుకుంటారు కదా. మరి ఇలాంటి గ్రే కలర్లో ఉన్నప్పుడు ఎవరండి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతారు? సో అక్కడ ఎవరైనా ఏదైనా ఒక జనరల్ లైక్ ఒక సర్వీస్ సెంటర్ కావచ్చు, ఏదైనా సెంటర్ కావచ్చు, వెళ్ళాలంటే మెయిన్ సిటీస్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో మనకి ఇండియాలో అయితే మ్యాక్సిమం మెయిన్ సిటీస్ అంటే లైక్ ఒక రాష్ట్రంలో కనీసం ఒక 20 జిల్లాలు ఉంటాయి. 20 జిల్లాల్లో ఖచ్చితంగా ఒక 15 జిల్లాల్లో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి ఏ కంపెనీదైనా. దానికి రీజన్ ఏంటి అంటే దానికి తగ్గట్టుగా పీపుల్ అక్కడ వాడకం ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అండ్ అవన్నీ ఉంటాయి. కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీకి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారా లేదా, మనకు అక్కడ అన్ని లాభాలు ఉంటాయా లేదా, అంత ఆదాయం పీపుల్లో ఉందా లేదని చూసుకుంటారు. మరి ఇన్ని తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు గ్రే లిస్ట్లో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి పెడతారు? ఒకడు పెట్టినా సరే దాన్ని లాభం లేదు, ఎందుకంటే వాళ్ళకు ముందు సంపాదన అనేది మెయిన్గా ఉండాలి కదా. అదనమాట అక్కడ మ్యాటర్. దానివల్ల మనకి అక్కడ గ్రే లిస్ట్లో ఉండడం వల్ల ఏ కంపెనీస్ కూడా అక్కడ వెళ్ళి పెట్టుబడులు పెట్టవు, దానివల్ల మనకి ఎలాంటి లాభాలు రావు. అది సో మీకు కరెంట్ అఫైర్స్లో సోదేస్తాను అనుకుంటే మట్టుగా నేనేం చేయలేను, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకు గ్రే లిస్ట్ వల్ల వాళ్ళకి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అనేది తెలుసుకోకపోతే మీరు గ్రే గురించి తెలుసుకొని వేస్ట్ అన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నెక్స్ట్ 5, ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ రోప్వే ప్రాజెక్ట్ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, గుజరాత్. నెక్స్ట్ డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ త్వరలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. ఇది ఏ కంపెనీకి చెందింది? ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్. సో చెల్లింపుల సాంకేతిక సంస్థ మాస్టర్ కార్డ్ మన ఇండియాలో డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ విస్తరణ కోసం సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ అయిన అట్లాంటిస్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కన్నుమూసిన లీ కూన్ హీ కింద వాటిలో ఏ సంస్థకు చైర్మన్ అంటే సామ్సంగ్ అండి కదా. దక్షిణ కొరియాకు అతిపెద్ద సంస్థ అండ్ అంతేకాకుండా మంచి నేషనల్ వైడ్గా మంచి బ్రాండింగ్ పేరు తెచ్చుకున్న సామ్సంగ్ యొక్క గ్రూప్ చైర్మన్ లీ కూన్ హీ చనిపోయారు. చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 78 సంవత్సరాలు. తర్వాత 8, భారతదేశపు మొట్టమొదటి ఇసుక దిబ్బల పార్కులను అభివృద్ధి చేయడానికి గోవాకు ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లు మంజూరు చేసింది అంటే 3 crores. ఓకే, 3 కోట్లు. భారతదేశపు మొట్టమొదటి ఇసుక దిబ్బ పార్కులు మరియు వ్యాఖ్యాన కేంద్రాన్ని గోవాలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టును గోవా రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ప్రతిపాదించింది. ఈ కార్యక్రమం కింద ప్రపంచ బ్యాంక్ సుమారు 3 కోట్లు మంజూరు చేసింది. ఇసుక దిబ్బలు వృక్ష సంపదను తొక్కడము తగ్గించడానికి ప్రకృతి స్నేహపూర్వక పదార్థంతో చేసిన వంతెనలు కూడా ఈ పార్క్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ 9, 2020 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ఏ రాష్ట్రంలో శాస్త్ర పూజ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి సిక్కింలో అండి. ఓకే చూడండి, వాస్తవాది రేఖన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్కింకి శారాధాంగ్ వద్ద ఆదివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ శాస్త్ర పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా ఆయుధ పూజ అనమాట ఇది. చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో ఒకే రోజు ఆయన సైనికులతో కూడా గడిపారు. నెక్స్ట్ 10, చైనా నుంచి వస్తున్న డస్ట్తో ఏ దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించడంతో పాటు నిర్మాణ పనులపై నిషేధం విధించింది. ఏ దేశం చైనా నుండి వస్తున్న డస్ట్తో? ఆన్సర్ వచ్చేసి ఉత్తర కొరియా అండి. చైనా నుంచి వస్తున్న ఎల్లో డస్ట్ అనమాట, దాని పేరు ఏంటంటే ఎల్లో డస్ట్తో ఉత్తర కొరియా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా అలర్ట్ కూడా ప్రకటించింది. దీంతోపాటు ఏవైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ వాటిని నిషేధం విధించిందనమాట, బ్యాన్ చేసింది ప్రస్తుతానికి. ప్రజలెవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు, కిటికీలు క్లోజ్ చేసుకోవాలని అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని చెప్పింది అనమాట. అది మ్యాటర్. దాని ప్రభావం అంట కరోనాతో ఈక్వల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాన్ని ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ కూడా ఎర్లీగా తగిలే అవకాశం ఉంటుందంట. నెక్స్ట్ 11, జిల్లా స్థాయిలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేసిన దేశంలో మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 8 జిల్లా కార్యాలయాలను ఈ ప్రారంభోత్సవంతో జిల్లా స్థాయిలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేసిన దేశంలో మొదటి యూనియన్ టెరిటరీగా జమ్మూ కాశ్మీర్ నిలిచింది. సో అక్కడ ఉండే ఖాతాలు సుఖోద్ కుమార్ మాథూర్ కార్యాలయం మెరుగైన ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ మరియు నిర్వహణకు దారితీస్తాయి. ఇది లబ్ధిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు అండ్ ప్రజాసేవకు సంబంధించి నిధుల వాడకంలో ఎక్కువగా అంటే ఎలాంటి అక్రమాలు జరగకుండా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ 12, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో కలిసి ఢిల్లీలో మెట్రో ప్రయాణికుల కోసం బహుళార్థ సాధక క్రెడిట్ కార్డును విడుదల చేసిన సంస్థ ఇది.
ఆన్సర్ వచ్చేసి ఎస్బీఐ కార్డు అండి. సో ఎస్బీఐ కార్డు అండ్ చెల్లింపుల సేవా లిమిటెడ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సహకారంతో ఢిల్లీలో మెట్రో ప్రయాణికుల కోసం బహుళార్థ సాధక క్రెడిట్ కార్డు అయిన ఢిల్లీ మెట్రో అండ్ ఎస్బీఐ కార్డును ప్రారంభించింది. ఈ కార్డు క్రెడిట్ కార్డుకు మరియు మెట్రో స్మార్ట్ కార్డుకు పనిచేస్తుంది. నెక్స్ట్ 13, పార్లే అగ్రో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి 2 అండ్ ప్రియాంక చోప్రా అండ్ జూనియర్ నందమూరి తారక రామారావు, అంటే ఎన్టీఆర్ అని పిలుచుకుంటాం మన తెలుగు స్టేట్స్లో. ఓకే, సో చూడండి, పార్లే అగ్రో ప్రియాంక చోప్రా బ్రోనస్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా, జూనియర్ నందమూరి తారక రామారావు గారు అండ్ దక్షిణ భారతదేశ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారనమాట మన తెలుగు స్టేట్స్ ఇటువైపు. నార్త్ సైడ్ వచ్చేసి ప్రియాంక గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి ఈ ఏదైతే పార్లే అగ్రోస్ ఫ్రూట్ ప్లస్ ఫీజ్ ఫ్రూటోఫోలియో యొక్క కొత్త ఉత్పత్తి అయిన బీఫీజ్ కోసం ప్రచారం స్టార్ట్ చేశారనమాట. బీపీజ్ అనే ఒక ప్రోడక్ట్ కోసం. తర్వాత 14, పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ అట్ ఏ గ్లేన్స్ 2020 పేరుతో ప్రచురణ ప్రకారం విదేశీ పర్యాటక సందర్శకుల జాబితాలో 2019లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. పర్యాటక మంత్రిత్వ శాఖ వార్షిక ప్రచురణ ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ అట్ ఏ గ్లాన్స్ 2020 పేరుతో విడుదల చేసింది. దేశీయ పర్యాటక అంటే దేశంలో ఉండేవాళ్ళు దేశాల్లో తిరిగే సందర్శకుల జాబితాలో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ మిస్ అయింది, యూపీ టాప్లో ఉంది. అదే విదేశీ అంటే వేరే దేశ పర్యాటకుల సందర్శకుల జాబితాలో 2019కి సంబంధించి తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అది. నెక్స్ట్ 15, నాసికా కుహరం మరియు గొంతు మధ్య దాగి ఉన్న ట్యూబరియల్ గ్రంథి, గుర్తుపెట్టుకోండి, ట్యూబరియల్ గ్రంథి అని పిలువబడే కొత్త జత లాలాజల గ్రంథులను ఏ దేశం కనుగొంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్ అండి. సో నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నాసికా కుహరం అంటే గొంతుకు దగ్గర ఉంటుందన్నమాట. మన హెడ్, ఇది గొంతు, ఇది బాడీకి మధ్య ఉంటుంది. మరి గొంతు మధ్య దాగి ఉన్న కొత్త జత లాలాజల గ్రంథులను ఐడెంటిఫై చేశారు. ఈ బృందం కొత్త ఆవిష్కరణకు ట్యూబిరియల్ గ్రంథులు అనే పేరును పెట్టింది. అండ్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటీజెస్ పాసిట్రాన్ ఎమిషన్ టొమోగ్రఫీ కంప్యూటెడ్ టొమోగ్రఫీ స్కాన్ అనే కొత్త రకం స్కాన్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ గ్రంథులు కనుగొన్నారు. సో ఈ పేపర్ను బృందం రేడియోథెరపీ అండ్ అంకాలజీలో ప్రచురించింది. తర్వాత 16, ఇటీవల కన్నుమూసిన నయిని నరసింహారెడ్డి ఏ రాష్ట్రానికి చెందిన మొదటి హోంమంత్రి? తెలంగాణ అండి. ఓకే, చూడండి, మాజీ అండ్ మొదటి హోంమంత్రి తెలంగాణకి నయిని నరసింహారెడ్డి నరసన్నగా ప్రసిద్ధి చెందారు. అతను తెలంగాణలో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. అతను ప్రస్తుతం తెలంగాణలో దేవరకొండలో ఉన్న నల్గొండ సమీపంలోని నేరేడుగుమ్మ గ్రామంలో జన్మించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత నయిని నరసింహారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ ఏర్పాటులో అతను ప్రధాన పాత్ర పోషించారు. నెక్స్ట్ 17, జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఇంకేముంటుందండి, వైఎస్ఆర్ కానీ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో పథకాన్ని స్టార్ట్ చేశారు. ఆ పథకం పేరు వచ్చేసి జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అనే పథకం అనమాట. సో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2020-23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారనమాట. నెక్స్ట్ 18, భారత్ అమెరికాల మధ్య రక్షణ భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి భారత్కు చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి మైక్ పాంపియా అండి. ఓకే, మైక్ పాంపియా. సో భారత్ అమెరికాల మధ్య రక్షణ భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియా, రక్షణ మంత్రి మార్క్ ఎస్పరలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం పైన ఇప్పుడు చర్చలు జరుపుతారు. పాంపియా అండ్ ఎస్ఆర్ మంగళవారం. ఎస్ఆర్ ఎవరండి? ఎస్ఆర్ అంటే రక్షణ మంత్రి. అండ్ మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో చర్చలు జరుపుతారు. నెక్స్ట్ 19, కింద వారిలో ఈ ధార్తీ జియో పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి అండి. ఓకే, సో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ధర్తీ జియో పోర్టల్ను ప్రారంభించారు. సో ఈ మ్యాప్స్ మరియు లీజ్ ప్లాన్స్ వంటి లెగసీ డ్రాయింగ్లను మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏకీకృతం చేస్తారు. భౌగోళిక సమాచార వ్యవస్థను మార్చుతుందని ఒక ప్రకటనలో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 20, ఈ క్రింద వారిలో ఎవరు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్ చైర్మన్గా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి బిమల్ జుల్కా. సో ఫ్యాంటసీ క్రీడల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి మరియు ఏకైక స్వీయ నియంత్రణ పరిశ్రమ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్ దాని చైర్మన్గా బిమల్ జుల్కాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. తన కొత్త పాత్రలో జుల్కా భారతీయ ఫ్యాంటసీ క్రీడా పరిశ్రమ యొక్క నిర్వహణ ప్రమాణాలను మరింత బలోపేతం చేయడానికి అన్ని వాటాదారులతో కలిసి పనిచేస్తుంది.
నెక్స్ట్ 21 సరుకు రవాణా వ్యాపారాన్ని పెంచడానికి భారత రైల్వే కింద వాటిలో ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్. ఓకే, సరుకు రవాణా వ్యాపారాన్ని పెంచడం కోసం కోవిడ్-19 మహమ్మారి మధ్య భారతీయ రైల్వే ఒక సరుకు వ్యాపార అభివృద్ధి పోర్టల్ స్టార్ట్ చేశారు. ఒక ప్రకటన ప్రకారం కొత్త పోర్టల్ యొక్క లక్ష్యం రైల్వేల ద్వారా వస్తువులను రవాణా చేయడం అని చెప్పిందనమాట. ఆ పోర్టల్ పేరు ఏందండి? ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ అనమాట. ఓకేనా, ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా 27th 28th రావు. 29th మళ్ళీ పెడతాను, చెప్పాను కదా క్యాంప్ వెళ్తున్నానని. సో అయితే ఈ క్యాంప్లో నేను పేపర్ అనాలిసిస్ వీలైతే పెడతాను, లేదంటే మళ్ళీ 13th నుండి అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 29th నుండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఆ 2 రోజులు కరెంట్ అఫైర్స్ అయితే నేను మిస్ అయ్యాను. ఏవి 7th 28th పెడతాను ఖచ్చితంగా. సో ఇది గైస్, సో సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.